విశాఖ జిల్లాలో బాక్సైట్ పరిశ్రమ స్థాపించనున్న మాకవారిపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏరువాక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి జిల్లా టూర్లో ఉన్న చంద్రబాబు మాకవారిపాలెం చేరుకుని అక్కడ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. అందుకనే వాళ్ళు దెబ్బతీయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. చాలా వరకు వెలుగుబడిన వర్గాల్ని వెలుగుబడిన వర్గాన్ని తీసేయాలని 23 జీవో తీసుకొచ్చారు. ఇంకా ఎన్నో విధాలు ప్రయత్నం చేస్తున్నారు. నేను వెలుగుబడిన వర్గాలకు ఒకటి హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. మీకు జరిగిన అన్యాయానికి వడ్డీతో సహా మీకు పనులు చేసి మీరు రుణం తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేసుకుంటాను. అంతేకాదు ఈరోజు షెడ్యూల్ కులాలున్నారు, షెడ్యూల్ తెగలున్నారు, మైనారిటీ వర్గాలున్నారు, అదే మరిగా ఎవరైతే వికలాంగులు ఉన్నారు అందరికీ అన్యాయం జరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఇక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ట్యాక్సులు పెరిగాయి. ఈ రోజు మీరు చూస్తే సర్వీస్ ట్యాక్స్ అనే పేరు పెట్టి పేదవాళ్ళ పైన ట్యాక్స్ వేస్తున్నారు. మంగళ షాపు పోతే కూడా ట్యాక్స్. ఎంత దారుణం మీరు ఆలోచించుకోండి. ఈ ప్రభుత్వాన్ని చూస్తా ఉంటే అప్పుడు ఔరంగజేబు ఆ రోజు జుట్టు పనిచేస్తే మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జుట్టు పనిచేసే పరిస్థితికి వచ్చారంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇంకో పక్కన పేదవాళ్ళ దగ్గర బట్టలు ఐరన్ చేయించుకున్నా దానికి కూడా ట్యాక్స్ వేస్తున్నారు. ఎక్కడన్నా టెలిఫోన్ మాట్లాడినా దానికి కూడా ట్యాక్స్ వేసే పరిస్థితి వస్తా ఉంది. ఈ విధంగా పేదవాళ్ళ డబ్బులు దోచి తిరిగి వాళ్ళ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఈరోజు సంక్షేమ హాస్పిటల్కి వెళ్తున్నాను. మీరు చూశారు, 4 లక్షల మంది పేద పిల్లలు దుప్పట్టు లేక చలికాలంలో వణికిపోతా ఉంటే ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోలేదు. అందుకని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఈ 4 లక్షల దుప్పట్లని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి ఆ పిల్లలకు దానం చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేశాం. ఆ విధంగా పిల్లల్ని ఆదుకున్నాం. మొత్తం మనం చేయలేము. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలని, ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేయాలని ఈ కార్యక్రమం మనం చేశాం. నేను హాస్టల్స్కి వెళ్ళాను. కిటికీలు లేవు, తలుపులు లేవు, బాత్రూములు లేవు, లెట్రిన్స్ లేవు, కొన్ని హాస్టల్లో మంచినీళ్ళే లేవు. ఏ విధంగా వాళ్ళు బతుకుతారని అడుగుతున్నా. వాళ్ళకి ఇచ్చేది 11 రూపాయల దినానికి చాలా తిండి, చాలా భయంకరమైన పరిస్థితులు. అక్కడ చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళు చదువుకునే పరిస్థితి లేదు. అందుకని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పాం, భవిష్యత్తులో అలాంటి పిల్లలకి 330 రూపాయలు కాదు 900 రూపాయలు ఇచ్చి ఆ పిల్లల్ని బాగా చదివిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ఇంకో పక్కన ఆడపడుతులు చూస్తున్నారు. డాక్రా సంఘాలు మనం పెట్టాం. అనేక విధాలుగా మిమ్మల్ని ఆదుకున్నాం. పొదుపు ఉద్యమం నేర్పించాం. అదే మరిగా మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టాం. ఇలాంటి ఆడపిల్లలు ఎవరైనా స్కూల్కి రావాలంటే సైకిళ్లు కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళ యొక్క ధైర్యాన్ని పెంచాం. అన్ని పోయినాయి, ఏమీ ఇవ్వడం లేదు. ఈరోజు ఆడపడుతులు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెలుగుబడిన వర్గాలు అందరూ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మా తమ్ముళ్ళు చూస్తున్నారు. తమ్ముళ్ళు మీరు ఉత్సాహంగా ఉన్నారు, వీరోచితంగా ఉన్నారు. ఈ దేశానికి పెద్ద సంపద మా తమ్ముళ్ళు తప్ప ఇంకొకరు కాదని చెప్పాలని మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పారు. వాళ్ళు చెప్పింది మీకందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లక్షల ఉద్యోగాలు తీసేశారు. ఒక్క టీచర్ని నియమించలేదు. నేను అడుగుతున్నా, ఈ ఊళ్ళో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం, ఒక్క ఉద్యోగం వచ్చినా తమ్ముళ్ళు మీరే చెప్పాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరికి ఇవ్వలేదు. అందుకని ఈరోజు నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ యువతతో ఉంటాం. మొదటి విడతగా చదువుకున్న నిరుద్యోగులకి 1000 రూపాయల నెలకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ఈసారి ఈ మేకవరపాలెంలో ఎవరైతే మీరున్నారో మీరు ఈ గ్రామంలో నుండి బ్రహ్మాండంగా పైకొచ్చే విధంగా నేను మీకు అండగా ఉంటాను.
రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల్ని ఎక్కువగా చేయాలని ఈ రోజు ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. మీరు ఒక్కసారి చూస్తే 60% జనాభాలో వ్యవసాయం పైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. 40% వ్యవసాయం కాకుండా వేరే పనులు చేసుకుంటున్నారు. అయితే వ్యవసాయానికి వ్యవసాయేతరంగా చూస్తే 1x8 రెట్లు వ్యత్యాసం ఉంది. వ్యవసాయం చేసే వాళ్ళకి ₹1 వస్తే వ్యవసాయం కాకుండా వేరే పనులు చేస్తే ₹8 వస్తా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి వ్యత్యాసం ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి సంపద కొంతమందికి పరిమితం అవుతా ఉంది. ఇది వాస్తవం. పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. కోటీశ్వరులు అవుతున్నారు. వేల కోట్లు సంపాదించారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఇక్కడ ఉండే ముసలి వాళ్ళకైతే నెల గడవాలంటే తిండికి కూడా కష్టమైపోతా ఉంది. 80 సంవత్సరాలు ఇప్పుడు కూడా కూలి పనిచేస్తున్నారంటే ఇదేమి కర్మ నాకైతే అర్థం కావడం లేదు. అలాంటి వాళ్ళు పని చేయాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి తిండి పెట్టే శక్తి ఈ దేశానికి లేదా అని అడుగుతున్నాం. అందుకని అలాంటి ముసలి వాళ్ళకి ₹500 పింఛన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. అంతేకాదు ఈ రోజు ఏ దేశంలో మీరు చూస్తే వ్యవసాయానికి పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నారు. పేదవాళ్ళకు కూడా ఆహార ధాన్యాల పైన పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నారు. ఈ రోజు కానీ వ్యవసాయం కానీ లేకపోతే మనకు తిండి ఉండదు. డబ్బులు సంపాదించిన బంగారు దినం, వెండి దినం, తర్వాత తిండి కావాలి, ఆహార ధాన్యాలు కావాలి. ఆ ఆహార ధాన్యాలు పండించాలంటే ఈ రైతే పండించాల్సిన అవసరం ఉంది. నిన్న ప్రధానమంత్రి చెప్పారు, ఈ దేశంలో రాబోయే రోజుల్లో ఆహార భద్రత కూడా ముప్పు వస్తుందని సాక్షాత్ ప్రధానమంత్రి ఒప్పుకున్నారు. ఈ విషయమే నేను చాలా రోజులుగా చెప్తున్నాను. మీరు ఇచ్చే ధర గిట్టుబాటు కావడం లేదు. రైతులు అన్యాయం అవుతున్నారు. వ్యవసాయం చేసి నష్టపోతున్నారు. అప్పులు ఎదురైపోతున్నారు. వ్యవసాయం మానేస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదని ప్రభుత్వాన్ని చాలా సార్లు హెచ్చరించాం. అందుకని మళ్ళీ ఒకసారి వారిని కోరాలి.